పెట్టి ఇది చేసిన దండిగా ఉండదు. మన పొద్దుటలోనే ఎంతో దూరం వడకలు వడకలు చేసినారు నవగ్రహాలు చూడు వడకలు చేసినారు. చుట్టూ పట్టుకొని మేమే కట్టాలంట, మళ్ళా మేమే కట్టాలంట. కూర్చోండి, కూర్చోండి, అందరూ కూర్చోండి, చెప్పకండి. మనం నిలబడితే మనం నిలబడే అవకాశం వందే మాతరం, భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై ఇప్పటికే చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయి ఆఫీసు పోయేటోళ్ళు, స్కూల్ పోయేటోళ్ళు, కాలేజీ పోయేటోళ్ళు, హాస్పిటల్ పోయేటోళ్ళు అంతా ఇబ్బంది పడుతున్నారు. అర్థం చేసుకోండి, మన వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడకూడదు. ఆ కాన్సెప్ట్ తో మీరు కొద్దిగా సార్ చెప్పిన వివరణ మేరకు మీరు కొద్దిగా తర్వాత ఏంటనేది ఆలోచిస్తాము. సార్ మాట్లాడు. We have considered your demands and we have conveyed it to your senior officers at the highest level of the state government, and whatever was happened yesterday, we will
look into the matter, and if anything wrong is happened, then action will be taken as per law. We have conveyed your demands to the higher officer. ఏమన్నా కూడా మేము ఫైర్ చెప్పేసి మీకు రిమైండ్స్ అన్ని మీకు ఏదైనా వాళ్ళపైన చర్యలు తీసుకున్నామని చెప్పారు. కొద్దిగా ఆగండి. ముఖ్యంగా నేను తహసీల్దార్ను అటవీ అధికారులతో మాట్లాడాను. ఆ జరిగిన నష్టాన్ని మొత్తము వాళ్ళ డిపార్ట్మెంట్ ద్వారానే మేడం గారు పరిశీలించి నేను వారం 10 రోజుల్లో క్లియర్ చేసి మళ్ళీ పూర్తి యథాస్థితిలో పెడతానని చెప్పారు. దానికి నేను పూర్తి భరోసాగా ఇంకా నేను తహసీల్దార్గా నేను సభాముఖంగా మీడియా ముఖంగా చెప్తున్నాను. దానికి పూర్తి బాధ్యత నేను వహిస్తున్నాను. అయ్యా ఒక నిమిషం ఆగండి. ఈ కేసు విషయంలో నేను 2 సార్లు మాట్లాడాను. నేనే పోయి తిరిగి చూపించాను, మొత్తం పరిసర ప్రాంతాలను చూపించాను. ఆమె నాకు ఇచ్చింది వాస్తవమే, పూజారి స్వామి ఇచ్చింది వాస్తవమే. అక్కడే పిట్టగోడ పైన పెట్టాలని చెప్పాను. అక్కడ కింద ఏమైనా పడిపోయిన చూపించాను, ఎక్కడ అందుబాటులో లేదు. ఆ విషయంలో మేము స్వామితో మాట్లాడి దానికి పూర్వ స్థితి తెచ్చుకుంటాము. ఆ బీగం కొత్తగా వేసుకొని వారం అన్నారు, 10 రోజులు అన్నారు. 15 రోజుల లోపల పూర్తి బాధ్యత నేను వహించి మీకు మీడియా ముఖంగా చెప్తున్నా. తహసీల్దార్గా నాకు సంబంధం లేని విషయమైనా మీకు అందరి తరఫున సభాముఖంగా మీడియా ముఖంగా మీకు చెప్తున్నాను. మీరు సంయమనం పాటించి మీరు దయచేసి మాకు చేపిస్తాము. మీరు 15 రోజులు అంటే ఎప్పటికి వస్తుంది? 20 తేదీ అనుకోండి. 21 లోపల మీకు పూర్తి బాధ్యత చేపించే బాధ్యత నాది. మీ అధికారులతో మాట్లాడు, ఓకేనా? స్లాబ్ లేదు, ఏమీ లేదు. మనకి అమౌంట్ కావాలని ఆ తర్వాత నవగ్రహాలు అన్న కొంచెం సరే ఏడుపు తప్ప ఏం లేదు. మనం కూడా కన్స్ట్రక్ట్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఫారెస్ట్ ల్యాండ్ తర్వాత అప్పుడు మీరు ఒకసారి ఫోన్ చేసింది అక్కడ నిన్నటి దినం ఇక్కడ నిర్మించిన దేవాలయం అంటే కవిశాస్త్రి గారు ప్రత్యంగిరాదేవి అమ్మవారిని ఇక్కడ స్థాపించడం జరిగింది. ఇది ఒరిజినల్గా ఫారెస్ట్ స్థలం. అయితే ఇక్కడ ఫారెస్ట్ స్థలంలో ఏదైనా కూడా మనం నిర్మాణం చేసుకోవాలంటే ఉన్నతాధికారుల నుంచి పర్మిషన్ పొందిన తర్వాతనే చేసుకోవాలి. అయితే ఇక్కడ దీని పక్కన ఉండబడిన దేవాలయం ఒక 10 సంవత్సరాల కిందట ఎవరి అనుమతి లేకుండా అక్కడ కట్టుకోవడం జరిగింది. అక్కడ పూజలు జరుగుతున్నాయి. మేము కూడా గతంలో అది వచ్చినప్పుడు 2-3 రోజులు అక్కడ పూజల్లో పాల్గొనడం కూడా జరిగింది. మళ్ళీ ఇది స్వామి కొత్తగా దీనిని ఈ స్వామి ప్రత్యంగిర అమ్మవారిని స్థాపితం చేయడం జరిగింది. ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు స్థలంలో ఇది జరుగుతుందని ప్రొద్దుటూరుకి సంబంధించిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఉన్నతాధికారులకు వాళ్ళు ఇక్కడ ఒక టెంపుల్ మనతో పర్మిషన్ లేకుండా జరుగుతుందని వాళ్ళు ఉన్నతాధికారులకు చెప్పినారు. ఉన్నతాధికారులు ఈ టెంపుల్ను మీరు దాన్ని ఆపేసేయండి అని చెప్పినారు. ఆపేసే దాంట్లో భాగంగా వీళ్ళకు మిస్అండర్స్టాండింగ్ వచ్చిన కారణంగా వాళ్ళు వచ్చి పడగొట్టడం జరిగింది. ఈ పడగొట్టిన దేవాలయం హిందూ దేవాలయాన్ని పడగొట్టడం అనేది తప్పు. ఎక్కడైనా కూడా చాలా ఫారెస్టు అన్యాక్రాంతమైన సందర్భంగా ఒక భక్తులకు ఉపయోగపడే ఒక టెంపుల్ను ఇక్కడ నిర్మాణం చేస్తానే దాన్ని వాళ్ళు ఉన్న పలంగా పడగొట్టడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పుడు ఈ పడిపోయిన దేవాలయాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసేదానికి మా అందరి సహాయ సహకారాలు వస్తాయి. భవిష్యత్తులో ఇలాంటి ఎలాంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కానీ ఇతరుల అధికారులతో కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా దీన్ని పునరుద్ధరించడం జరుగుతుంది. ఏ సమస్య ఇది ఎవరు దీన్ని ఇంతటితో ఆపేయాలా? మేము అందరము దీనిని ప్రొద్దుటూరు ప్రజలకు సంబంధించిన టెంపుల్ కాబట్టి అందరి యొక్క ఏకాభిప్రాయంతో దీన్ని పునర్నిర్మాణం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయం ఇంతటితో ఆపేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.